అయితే ఇప్పుడు మనము లంకను వదిలిపెట్టి చక్కగా వెళ్ళాం నాసిక్కి. ఇందాక కథ లంక కాకుండా రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్ళిండు. తీసుకెళ్ళిన తర్వాత అశోకవాటిలో పెట్టేసిండు. 12 నెలల సమయం, ఒక సంవత్సరం ఉంది టైం ఇచ్చిండు. ఒక సంవత్సరం లోపల నీ మనసును మార్చుకో, నాతో పెళ్లి చేసుకో. నీ మనసును మార్చడానికి ఇది ఒక సంవత్సరం కాలం ఏంది, ఒక అవకాశం ఉంది. మారలేవా? నిన్ను ముక్కలు చేసి నిన్న టిఫిన్ అయిన తినేస్తాను. ఒప్పుడివంటే నా అన్ని రాళ్ళపైకి ప్రథమ రాణివైతే మిగతా ఉన్న రాళ్ళను నీ సేవలు అంతమైపోతుంది అనే ప్రలోభనలు స్వీయించు. కానీ చివరికి ఆయన ఇచ్చిన ప్రలోభనలకు గురి కాకుండా ఏం చేసింది? రావణాసురుని అడ్డం పొడు తీసుకుంది. నువ్వు ఇట్లా తినవని అశోక వాటిని ముట్టేసింది. రాక్షసులు అప్పగించింది. ఏమన్నా చేయండి, మీరు ఇష్టం ఉన్నట్టు నేను ఫుల్ నేను స్వతంత్రం ఇస్తున్నాను, మీరు ఏ ఇష్టం ఉన్న పని చేయండి, కానీ దీన్ని మాత్రం నీ మనసును మార్చి నన్ను ఒప్పుకున్నట్టు చేయండి. అయితే సీతాదేవి పరిస్థితిని చూసి, ఆమె బాధను చూసి బ్రహ్మదేవుడు ప్రేమించి బాధపడ్డాడు. ఎట్లా? ఇంద్రుడు పంపించి నిద్రదేవితో సహా తీసుకెళ్ళి ఇంద్రదేవుడు సీతాదేవికి ఒక పాల పాయసం ఇచ్చేసాడు. ఎందుకు? ఈ పాయసంతో నువ్వు ఎలాంటి శారీరక మానసిక వ్యాధులన్నీ ఉండేవి, ఇది ఆరోగ్యం వల్ల అనే ఉద్దేశంతో ఇంద్రుడు సీతాదేవికి ఆ పాయసం అందించాడు. సీతాదేవికి పరీక్షించింది, వచ్చిన వ్యక్తి ఇంద్రుడైనా లేక రావణాసురుడే రూపం మాట్లాడింది. కనుకనే వ్యక్తికి ఎప్పుడైతే జీవితంలో ఒక కార్యం కానీ ఒక వ్యక్తి పట్ల కానీ దెబ్బ లేక సూర్యుడికి ఏమైంది, వ్యక్తి జాగ్రత్త అవుతాడు. వ్యక్తికి ఒకసారి ఎవరైనా మోసపెట్టిరా, నెక్స్ట్ టైం చేయటం జాగ్రత్త పడతాడు. లేదు వ్యవహారం లోపల అవుతుంది, జాగ్రత్త చెప్తుంది. ఎందుకంటే మోసపోయాడు ఒకసారి మోసపోయాడు. కనుక హిందీలో ఒక సామెత్యం ఉంది, బొంబాయిలో హిందీలో ఒక సామెత్యం అంటారు. ఏంటి? ఒకసారి దాని అర్థం ఏంటంటే, ఒకసారి పిల్లి పాలు చూసింది. పిల్లికి పాలంటే ఇష్టం, కానీ ఆ పాలు వేడి ఉండడానికి అర్థం కాలేదు. అది పోయి నోరు పెట్టింది. వేడి పాలు నోరు సరిపోయింది, విసురు కట్టింది, నోరు కాలింది. దాని తర్వాత ఆ పిల్లిది అవస్థ ఎట్లయిపోయింది, దానికి మజ్జిగ పెట్టే కానీ ఊది తాగుతుంది. మజ్జిగ ఊది అవసరమా? ఎందుకంటే మజ్జిగ ముందే చల్ల ఉంటుంది. నేను చల్లగా అంటాం, మనం మజ్జిగలో అంటాం చల్ల ఏంటి, చల్లబడే కొట్టేది. తాగిన వ్యక్తి చల్లబడ కొడుతుంది. ఎందుకు? అది చల్లగా ఉంటుంది కాబట్టి. కానీ దాన్ని సురకట్టేసరికి అది చల్లని వెళ్తుంది, ఊదు కూడా తాగుతున్నాం. అదేవిధంగా సీతాదేవికి ఒకసారి సురకంటింది. ఏం సురుకు? ఈ రావణాసురుడు సురుకు. బ్రాహ్మణ వేషమే చచ్చిండు. నేను ఏదో బ్రాహ్మణుడు దాని మీద కొట్టి నన్ను అప్పరించి తీసుకొచ్చేది. ఇప్పుడు మళ్ళీ ఇంకో వేషం వచ్చిండేమో, ఎట్లా అమ్ముతావు? కనుక ఇంద్రుడికి ఉంటుంది, నీ నమ్మను, నువ్వు ప్రూవ్ చేయి. ఫస్ట్ నువ్వు ఇంద్రుడిని ఎందుకు ప్రూవ్ చేయి. నిజరూపంలో కాదు. తప్పుడు ఇంద్రుడు తన నిజరూపంకి వచ్చిండు. మరి స్థితి ఎదుగుతుంది, ఆయన కాళ్ళు భూమికి అంటుతలేవు. ఆయన పేరు ఉన్న వస్త్రాలు ఇంకా ఆ పుల్లంట ఎటువంటి ఫ్రెష్గా ఉంది, వాడిపోలేదు. దేవతల మీద పుల్లలను వాడిపోన్నమాట. ఎందుకంటే స్వర్గలోకంలో ఉండే పువ్వుల గుణం అది. మన పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి, ఎంత ఉన్నా కానీ చలికాలము 2 రోజులు ఉంటున్నాయి,
ఎండాకాలం ప్రొద్దున తెంపుకుంది, తెంపి ఇంటికి తెచ్చేసరికనే వేడికి. కానీ స్వర్గలోకం ఉంటుంది. స్వర్గలోకంలో ఏ పువ్వు కూడా అయినా వాడిపోదు, పువ్వు వాడిపోదు, దాని గంధం అన్నది తగ్గదు, అటువంటి పువ్వులు. కనుకనే సత్యభామ కృష్ణునికి ఆ స్వర్గలోకంలోకి వెళ్ళే పారిజాత వృక్షం తీసుకురమ్మన్నది. ఎందుకంటే ఆ ఒక్క పువ్వు, ఆ పారిజాత వృక్షం లేదంటే ఆ పువ్వును ఎవరు ధరిస్తారో ఆ పువ్వును ధరించే వ్యక్తి ఎన్నడూ ముసలు కాదు, విచారం లేదు. అటువంటి పువ్వు మన దొరికిన ఒక్క పువ్వు అయింది, ఎప్పుడు పువ్వు దండేసుకొని తిరుగుతుంది. అందరూ ఎన్నడూ ముసలు కాకుండా, ఎలాంటి వ్యాధి రాకుండా, ఎలాంటి రోగాలు రాకుండా, అది ఆ పువ్వులది శక్తి. ఇది స్వర్గలోకం. సో ఇంద్రుడి మెడల అటువంటి పువ్వులు అంటుంది. చూసరికి సీతకి నమ్మకం కలిగింది. ఈ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, ఈ వ్యక్తి రాక్షసుడు కాదు, ఈ వ్యక్తి ఎవరు? సాక్షాత్ ఇంద్రుడే. ఇంద్రుడే. ఈ పిల్లలకు మనం భోజనం పెట్టి ప్రసాదం చేయకపోతే అశీవరం రాగలదు. కానీ సీతాదేవి ఏం చేసింది? నమ్మకం కలిగింది, కానీ మళ్ళీ ఒకటి పనిచేసింది. ఏంటి? ఇంద్రుడైనప్పుడు కూడా ఆయన మనసులో సందేహం ఉంది. తెలిసిందంటే ఆ పాయసాన్ని భగవంతునికి అర్పించింది. ఎవరికి? రామునికి. రామునికి అర్పించింది. దాని తర్వాతనే ఆమె సేవించింది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. కనుకనే ఎవరు ఏమిచ్చినా కానీ భక్తులు అంటే ఎవరు? వాళ్ళు భగవంతునికి నైవేద్యం పెట్టింది తినరు. మరెందుకు? నైవేద్యం పెడితేంది, నైవేద్యం పెట్టకూడేంది? సో దర్శనం తీసుకొస్తుంది. అవసరమా? ఎందుకు ఈ పని చేసే అవసరం? భగవంతునికి నైవేద్యం పెట్టే ఎందుకు అవసరమా? అవసరమే. ఎందుకు అవసరము అంటే భక్తులు ఉన్నప్పటికీ వాళ్ళు నైవేద్యం పెట్టండి ఏ తినరు. సీతాదేవి కూడా రాముడు నైవేద్యం పెట్టింది. ఇంద్రుడు నమ్మకం కల్పించింది, రాముడు నమ్మకం కలిగింది. నేను రాక్షసుని కాను, నేను రావణసుని కాను, నేను ఎవరిని? ఇంద్రుడిని. అయినప్పుడు కూడా ఆమె ఏం చేసింది? నైవేద్యం పెట్టింది. నైవేద్యం పెట్టిన తర్వాత కూడా తిన్నది. ఎందుకు? భగవంతుడికి రాముడికి ఇప్పుడు పంటక నీడు దర్శనం ప్రయత్నం ప్రేమ కొద్ది నైవేద్యం పెట్టుండు. ఎందుకు నైవేద్యం పెట్టుండు? ఎందుకంటే ఈ భౌతిక లోకంతో గుణం ఏంటంటే మనం ఇక్కడ ఏ కార్యం చేసినా కానీ ప్రతి ఒక్క కార్యంలో పాపం అవుతుంది. చేసేటప్పుడు పాపంతో కూడింది. కనుకనే ఆ పాప కర్మ ద్వారా పొందే ఫలితం ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అందులో ఏమవుతుంది? ఆ కార్యంలో జరిగిన పాపము మనకు అడ్డుతుంది. ఇప్పుడు మీరు భూమి దున్నుతారు, పంటలు పండియాలంటే ప్రాథమిక అవసరం ఏంటి? ఫస్ట్ భూమి దున్నుడే. దున్నేటప్పుడు ఎన్ని క్రిములు, కీటకాలు, నట్టలు, పురుగులు ముక్కలైతే కుదరలేదు. మట్టి ఇట్లా అయ్యేసరికి సగం నట్టెట్టు సగం నట్టెట్టు. మున్పన్న కనీసము నాగలుంటుండే. నాగలుంటే నాగలతో అంత హాని ఆడుకుంటుండే. ఇప్పుడు ట్రాక్టర్లతో 4-5 నాగళ్ళు పెట్టి ఎన్ని జీవుల హింస అవుతుంది. ఆ పాపాలు ఎక్కడే? మనం దున్నుతున్నాం కాబట్టి చనిపోతున్నాయి. ఆ పాపం ఎవరికి?
ఇది మొట్టమొదటి పని అంటున్నాను. మళ్ళీ ఇప్పుడైతే మందుల మీద మందులు, మందుల మీద మందులు, అడుగు మందులు కనబడితే మిగతా స్ప్రేలు, ఎన్ని క్రిమికీటకాలు జరుగుతుంది. ఆ పాపం ఎవరికి? అంటే పంటలు పండించినప్పటి నుంచి తినేంత వరకు, ఉడికించినంత వరకు అందులో కేవలం పాపమే ఉంది, జీవహింసలు ఉన్నాయి. తో హింస అయితే ఉంది పాపం. మనకి ఎవరైనా ఒక మాట అంటేనే మనం ఎంత పడతాం లేదు. నన్ను ఒక మాట అనేది మాటతో నీక ఎవరు మనం చంపలేరు, ఈకలేరు. ఇలా మాట మీద ఎంత బాధపడతాము. మరి ఎన్నో జీవులు చనిపోతున్నాయి. అప్పుడు ఎంత జీవి బాధ అనుభవిస్తుంది. నట్టలు ముక్కలు అవుతాయి. నాకు నొప్పి ఉండదా? నాకు బాధ ఉండదా? క్రిమాలు చనిపోతాయి. ఇలా బాధ ఉండే. మన పాపం ఎవరైతుంది? ఎవరికా పాపం? కనుక ఏం చేస్తాం? భగవంతుని నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి పాపం అన్నది నష్టమైపోతుంది. యజ్ఞశిష్టాశినాశంతో ముచ్యంతే సర్వకేపి భుంజతేతే అధం పాప ఏ పచంతే ఆత్మకారం. బాగుంది. నాకు నైవేద్యం పెట్టకుండా తింటే మరి ఏం తింటారు? కేవలం పాపమే తింటారు. పాపం తిని వ్యక్తులు పాపిష్టులు అయిపోతారు. అవును కదా? పాపం అంటే ఏమవుతారు? పాపిష్టులు అయిపోతారు. ఇక పాపిష్టుల గతి ఏంటి? నరకలోకాలు. నరకలోకాలు ఏం దొరుకుతుంది? పుల్లండి తెరవడం. 28 నరకలోకాలు ఉన్నాయి. ఎన్ని? 28 లోకాలు. అంటే 28 ఊళ్ళు ఉన్నట్టు. ప్రతి ఒక్క ఊళ్ళకి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్క ఊర్లో ఒక్కొక్క పని నడుతుంది, ఒక్కొక్క అనుభవాలు జరుగుతాయి. అవన్నీ అనుభవించాలి. కానీ కేవలము భగవంతుడు నైవేద్యం పెడితే ఏమవుతుంది? ఆ భగవంతుని దృష్టి పడేసరికి అన్నం మీద, ఆ అన్నంతో ఇక్కడున్న పాపం అంతా నష్టమైపోతుంది. ఆ అన్నం తిని మనం పాపిస్తున్నాం కాము. 2 నిమిషాల పని, 5-10 నిమిషాల పని నైవేద్యం పెట్టు. కానీ 5-10 నిమిషాల పనితో మనము మన నరకలోక టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. నరకలోకాల టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకుంటే బుకింగ్ చేసుకోవచ్చు. మరి క్యాన్సిల్ చేసుకుంటామా లేక బుకింగ్ చేసుకుంటామా? పేరు రాపించుకుంటామా లేక పేరు కొట్టేసుకుంటామా? అది కేవలము ఈ 5-10 నిమిషాల మీద ఆధారపడి ఉంది. సో సీతాదేవి కూడా ఇంద్రుడు ఉన్నాడు, కానీ ఆయన ఉద్దేశం ఏందో ఈ పాయసంలో ఏముందో తెలియదు. ఆ పాయసం తింటే నాకు ఏం ప్రభావం అవుతుందో, నా మీద ఏం జరుగుతుందో అని భయం ఏమిచ్చింది, నైవేద్యం పెట్టేసింది. ఇక నైవేద్యం పెట్టేది ఎలాంటి సందేహము ఉండదు, ఎలాంటి దోషం ఉండదు. అది తిన్నగా మనకు దాని ప్రభావం ఉండదు. జనాలు విషం ఇచ్చినా కానీ ఆ విషము నైవేద్యం పెట్టామనుకో, ఆ విషయం కూడా దాని ప్రభావం పోతుంది. అంత పవర్ ఎలా? భగవంతుని దృష్టిగా, భగవంతుని చూపులా. భగవంతుని చూపు పడితే ఆ వస్తువు ఏమవుతుంది? పవిత్రమైపోతుంది. అటువంటి పవిత్రమైన వస్తువును మనము గ్రహిస్తే, ధరిస్తే ఏమవుతుంది? మనం కూడా పవిత్రమవుతుంది. సో మనకు జీవితంలో అవకాశం ఉంది. పవిత్రమైనది ఉందా లేక కలుషితమైనది ఉందా? అది మన చాయిస్. అది మన చాయిస్. పవిత్రులమవుతుందా లేక ఇంకా కలుషితమవుతుందా? కానీ సీతాదేవి కలుషితంగా ఐడియా లేదు. ఎందుకు ఆమె అర్థం చేసుకున్నది, నేను చేసిన పాపమే కావచ్చు ఏదన్నా, దానివల్ల ఎంత అనుభవిస్తున్నా లేదా, నా భర్తను విడిపోతే
నాకు ఇన్ని ప్రలోభనలు, వీడు నన్ను ఇంత సతాస్తుండు, ఈ రాక్షసులకు అప్పగించిండు, నన్ను ముక్కలు ముక్కలు చేసి తింటా అంటుండు, నాకు ఇంతేనా ఇంకెన్ని బాధలు అనుభవించడుందో. కానీ అర్థం చేసుకోవాల్సింది, మనము మన జీవితంలో అనుభవించే ప్రతి ఒక్క బాధ దానికి కారణం ఏంది? మనం చేస్తున్న ఒక పాపము. ఆ పాపందే ఫలితము. మనం చేసుకున్న పాపం ఒక ఫలితమే మన జీవితంలో ఒక సమస్య రూపంగా మనకు అందుతుంది. సో కనుకనే మన జీవితంలో ఎలాంటి సమస్యలు, బాధలు, ఆటంకాలు, విపత్తులు, ఆపత్తులు, అవరోధాలు అత్తకి ఎవరిని దోషపెట్టద్దు. ఎందుకు? ఇత్తనం వేస్తుంది మనదే. మనం ఏ ఇత్తనం అనుకున్నామో అదే మొలుతుంది. అవును, అది చెంత అల్లితే సోయలు మొలయి మొత్తం. అలిచెంతలు అలికినామంటే ఏం చేస్తుంది? అలిచెంతలే, సోయలు రావు, కంది రాదు, పెసలు రావు, చిక్కుడు రావు, ఏం రావు. అలిచెంతలు అలికినామంటే అలిచెంతలు చేతికొస్తాయి. సో అదేవిధంగా మనము జీవితంలో పాపం చేస్తున్నామంటే దాన్ని కర్మ అనుభవించుడే. ఇప్పుడా అప్పుడా? అలికేటప్పుడు అన్నీ ఒకసారి మొలై, కొన్ని ఇత్తులు ఉబ్బుతాయి, కొన్ని మొలకెత్తుతాయి, కొన్ని అట్లలు ఉంటాయి. ఏ ఇత్తునంది ఏ స్థితి ఉందో దాన్ని బట్టి, దాని టైం బట్టి ఒక్కొక్కటి బయటపడుతుంది. ఆ పాపకర్మ ఫలితం బయటపడుతుంది. కనుకనే వ్యక్తికి శారీరక బాధలు, మానసిక బాధలు, ఇంకా ముఖ్యంగా తక్కువ కులంలో పుట్టుడు, అందం లేకపోవడము, జనాల మీద కేసులు, ఎస్పెషల్లీ భూముల కేసులు, ఇవన్నీ ఏమేమి? ఈ పాపకర్మల ఫలితాలు ఉన్నాయి శాస్త్రాలలో. ఒక వ్యక్తి అందంగా లేడంటే, మనకి ఏమైనా శారీరక వ్యాధి ఉందంటే అర్థం చేసుకోవాలి. వీడు ఎన్నో పాపాలు చేసుకున్నాడు. నిమ్న కులంలో పుట్టిందంటే ఇప్పుడు ఎన్నో పాపాలు చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల పట్ల ఎన్నో కొట్లాలు జరుగుతున్నాయి భూముల కోసం, ఆస్తుల కోసం. అది మానసిక టెన్షన్లు, అవేంది? అది పాపకర్మల ఫలితం. సో సీతగా అర్థం చేసుకున్నారు. ముందే నవిదేంది బాధ వస్తున్నాయి, ఇన్ని సమస్యలు వస్తున్నాయి. నేనేదోడి పొరపాటు చేసి ఉంటుంది. చేసింది పాపం. ఏం పాపం చేసింది? లక్ష్మణ్ని అవమానించింది, లక్ష్మణ్ని తిట్టింది. ఏ లక్ష్మణ్ అయితే సీతాదేవిని పాదాల కంటే పాదాల నుండి ఒక దృష్టిని పైకి లేపలేడు. సీతాదేవి పాదాలు తప్ప ఆయన ఏం చూడలేడు సీతాదేవి శరీరంని. అటువంటి లక్ష్మణ్ ఏముంటుంది? నేను భరత్ పంపిండు, నీకు రాముని ప్రేమ లేదు, భరతుని పంపిండు, నువ్వు ఇంకా భరత్ ఒక్కటే, ఇద్దరు మీరు కలిసి ఉన్నారు. నువ్వు వచ్చిన దానికోసమే, మీ అన్న చంపడానికి వచ్చినావు. నువ్వు మీ అన్న చంపితేమంటే ఇక భరత్ మంచి రాజ్యం వెళ్తాడు, అలా నీకు కూడా పాలిస్తాడేమో అందుకని వచ్చినావు. ఇది సీత నిందలు. అంతగా ఏముంటుంది? నువ్వు మీ అన్న కోసం రాలేవు, నువ్వు నా మీద ఆకర్షపడి వచ్చినావు. ఇంత పెద్ద మాట. ఇక మీ అన్న చచ్చిపోతే నువ్వు నన్ను భోగించాల్సి చూస్తున్నావా, నన్ను వాడాల్సి చూస్తున్నావా, అందుకోసం పోతలేవా? ఈ మాటలు సీతాదేవి. అసొంటోళ్ళను ఉందోళ అంటే మాట వేరు. పాదాల మీదకి కాలే దృష్టి పైకి లేపలేదు. అది లక్ష్మణ. ఎప్పుడైతే సీతాదేవి అన్ని నగలు ఆరేసిందో ఆకాశంలోకి వెళ్ళి, తర్వాత వీళ్ళందరూ రామిక లక్ష్మణ ఎత్తుకుతా పోయినప్పుడు నగలు చూపెడుతుంది. ఎవరు? సుగ్రీవ, హనుమాన్ అందరూ. మరి నగలు మీ సీతయ్యనా? రామనాథుడు లక్ష్మణ మరి చూడు, ఈ నగలు చూడు, ఈ సీతయ్య కావచ్చు, నువ్వు చూడు, గుర్తుపట్టు.
అప్పుడు లక్ష్మణ్ ఏమంటాడు, నాహం జానామి కేయూరే, నాకు ఏ నగలు తెలియదు, నాకు గాజులు తెలియదు, మెడల పేరు తెలియదు, నాకు కళలు తెలియదు, ఏం తెలియదు. నాకు తెలిస్తే అంటే ఒక్కడే నాకు ఏంది, కాళ్ళ పట్టగొలుసులు. ఎందుకంటే ప్రతిరోజు నేను సీత తల్లి కాళ్ళ నిత్య పాదాభిపూజితం. ప్రతిరోజు నేను లేతనే పువ్వులు తీసుకొని అయ్యా రామచంద్ర, అన్నయ్య, మదనే, మీ ఇద్దరి కాళ్ళను పూజ వెళ్తుండి. అప్పుడు ఆ కాళ్ళను పూజించినప్పుడు ఆ పట్టగొలుసులు కనబడ్డాయి అంతే. మిగతా ఏ నగలు చూపెట్టినా నాకు నేను గుర్తుపట్టాను, నాకు తెలియదు, పట్టగొలుసులు తప్ప. అటువంటి లక్షణం ఏం లేదు. నన్ను భోగించినట్టు వచ్చినాను. మీ అన్నగా చనిపోతే నన్ను వాడుకోవడం నువ్వు అందుకు వచ్చినావు, నువ్వు భరత పంపించాను నిన్ను. ఇంత పెద్ద పాపం. ఆ పాపం ఫలితం ఏంది, అనుభవించింది కర్మ. సో కనుకనే ప్రతి ఒక్క మానవ అర్థం చేసుకోవాల్సింది నేను ఈ భౌతిక లోకంలో ఇన్ని సమస్యలు అనుభవిస్తున్నా, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, దానికి కారణం ఏంటి, నేనే చేసుకున్న పాపాలు. దానికి కారణం నేనే, ఇంకా ఎవరు కాదు. కనుకనే నా ఈ మానవ జనం దేనికోసం ఉంది, ఆ చేసుకున్న పాపాల కర్మ నష్టం చేసుకోవడం, ఇంకా మళ్ళీ పాపము చేయకుండా చూసుకోవడము, ఇది మానవ జన్మ ఉద్దేశం. కానీ ఈ విషయం అర్థం చేసుకోవడం మిత్రులు జనాలు చేసుకున్న పాప కర్మలు అనుభవిస్తున్నారు, ఇంకా మళ్ళా కొత్తవి తయారు చేస్తున్నారు. మాంసారం ద్వారా, మద్యపానం ద్వారా, వ్యభిచారం ద్వారా, జీవితం ద్వారా ఉన్నాయే అయిపోతలేవు, ఒడతలేవు, ఉన్నాయే ఒడతలేవు. ఇంకేం చేస్తారు, స్టాకు పెంచుకుంటున్నారు. ఏం కావాలి వాళ్ళకి అది? ఇంకా నవ్వుతారు. ఏం రక మందిరం పోతావు, ఏం సత్సంగం పోతావు, పందికులేదు, ఇప్పుడే నా పోయేది, మాతో రా, కూసుండు, తాగు, తిను, పార్టీలు చేయు, దావతులు చేయు, ఇంకా పెంచుకో మాతో పాటు. మా సోపత మొదలుపెట్టుకుతున్నావా, మా సాగత మొదలుపెట్టావా, మేము పోతాం నరకలోకము, నువ్వు కూడా పోతాం రా, ఇక్కడ దోస్తులమే, అక్కడ కూడా దోస్తులమే ఉంటాం. ఇది ప్రయోజనం కాదు. ఈ మానవ జన్మము టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడం, పేర్లు కొట్టేస్తుంది, పేర్లు అక్షరం లేదు. ఇంకా ఇన్ని కష్టాలు, సమస్యలు అనుభవిస్తున్నాము. దానికి కారణం ఏంది, చేసుకునే పాపాలే. ప్రతి ఒక్క మానవుడు 3 విధంగా పాపం చేస్తాడు. 3 విధంగా. ఎట్లా? తన విచారం ద్వారా, మనసు ద్వారా, ఇంకోల విషయము చెడు ఆలోచించడు, ఇంకో విషయము చెడు కోరుకోవడం, ఇది కూడా అంతే గట్టిమైన పాపమే. రెండోది తన మాటతోని ఒకరి తిట్టుడు, ఒకరి విషయం చెడు మాట్లాడు, అదేంటి, అది నోట్తోని, శబ్దంతో పాపం. ఇంకా 3వ పాపం ఏంటి, తన శరీరంతో ఇంకోలను హింసించు. ఒక వ్యక్తి 3 విధంగా పాపం చేస్తాడు. తన మనసుతోని, తన శబ్దంతో, ఇంకా తన శరీరంతో. కనుకనే అటువంటి మానవులకు, అటువంటి పాపిష్టులను నరకలోకం తీసుకెళ్ళడానికి 3 యమదూతలు వస్తారు. ఎందరు వస్తారు? 3. ఎందుకంటే నువ్వు నీ మాటతోని, నీ మనసుతోని, ఇంకా నీ శరీరంతో పాపం చేసినావు కాబట్టి 3 వచ్చి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి మొత్తం లెక్కలు చెప్తారు. ఇక ఎప్పుడు? అప్పటిదప్పుడే. ఇక్కడ శరీరం వదిలిపెట్టినావా, 3 వచ్చి తీసుకుపోతారు. తీసుకుపోయి మొత్తం లెక్కలు క్లియర్ చేసి
మళ్ళీ వచ్చి వదిలిపెట్టిపోతారు 3 గంటల లోపల. ఎక్కడ శవం కండి 3 గంటల లోపల ఆ జీవిని ఆ శవం కంటే వదిలిపెట్టిపోతారు. అది ఏమవుతారు మళ్ళీ వదిలిపెట్టిపోయిన తర్వాత ఇక ఆత్మ ఇన్నొద్దులే ఇంట్లో ఉండే కదా శరీరంలో వదిలిపెట్టబుద్ది కాదు. కొత్తిల్లు కట్టుకోలేము, కొత్తిల్లు కట్టుకున్నా కానీ తాపకు పాతిల్లు ఇంటికి ఒప్పుతుంది. ఎంతవరకు ఇల్లు మంచిగా ఉన్నంతవరకు. కానీ ఇల్లు ఊరిపోయిందా ఇక పోడు బంద్ అయిపోతుంది. పోతాడు అలా ఏం లేకుండా కానీ పోపుతవుతుంది. అలవాటు అయిపోయింది. ఈ నేను ఉంటుంది కాబట్టి తప్ప పోపుతవుతుంది. అదేవిధంగా ఆత్మ ఈ శరీరంలో బయటపడ్డది. కానీ దానికి ఇంకేం ఆశ ఉంది? నేను మళ్ళీ చూస్తానేమో, మళ్ళీ లేస్తానేమో. ఇక ఎప్పుడైతే తలపండు వలుగుతుందో బుర్రె వలుగుతుందా ఇక అప్పుడు ఇక ఇల్లు కూలిపోయింది రా. దీనిలో నేను చూడరాదు లేవరాదు. గప్పుడు ఆత్మ ఆ శరీరం పట్ల ఆసక్తిని వదిలిపెట్టింది. ఎందుకు పోయింది బండి, ఇల్లు ఊలిపోయింది. ఏం చెప్తావు ఇక ఇక అడే ఎందుకు తురుచుతాం. కనుకనే నువ్వేం చెప్తుంది? కొత్తిల్లు తయారైందంటేనే పాతిల్లును కూలగొడుతుంది. ఎందుకు? అటు పానము కొట్టుకోకూడదు. అదేవిధంగా ఈ శరీరం కూడా పాతిల్లు. ఇల్లు పాతపడ్డదా దీన్ని వదిలిపెడతాము. కానీ పానం అడే కొడుకుంటుంది. ఏం చేస్తుంది? ఇక మళ్ళీ కాల్చేయాలి. దాని తర్వాత 12 రోజులు అక్కడనే శ్మశానం ఉంటుంది ఆత్మ. 12 రోజులు అక్కడనే ఉండి ఆ 12 రోజుల ఒక శరీరం తయారవుతుంది. మళ్ళీ ఇంకో శరీరం తయారవుతుంది. ఈ ఆత్మ శరీరం. ఇక 12 రోజుకు ఆ శరీరంకి ఆకలి ఉంటుంది. కనుక 12 రోజులకు ఏం చేయాల్సింది? పెట్టేకట్టు అంటారు కదా దినాలు. 12 రోజులకు చేయాల్సింది. అలా పోయి ఆ భగవంతుని ప్రసాదం పెడితేనే అది తిని ఇక ఆత్మది ప్రయాణం వల్ల ఎటువైపు నాలుగో లోకం వైపు వెళ్తుంది. 11 నెలలు నడుచుకుంటా పోవాలి. ఇప్పుడు అదే రోజు దినాలు ఏమైతే అదే రోజు దినాలు లేదా రేపు దినాలు లేదా 3 రోజు దినము ఎందుకు మళ్ళీ ఓడవుతుంది అట్లా కానీ పద్ధతి. అవన్నీ ఫాల్తు పద్ధతులు. దినాలంటే 12 రోజులుగా చేయాల్సింది. ఇక వాడికి తిండి పెట్టకపోతుంది. ఇక వాడు వెళ్తాడు అటు ఓడు ముసలోడు అటు ఓడు ముంగడికి నరకలోకమే వేడి తిరుగుతారు. ఇల్లు చుట్టే ఇక నాకు పెట్టకపోతుంది నాకు తినబెట్టకపోతుంది నేను నా సంగతి ఏంటి? ఇక ఏమిస్తారు ఇంట్లో చుట్టూ పరిపాలన కాదు. ఇంట్లో ఉన్న వాళ్ళను సతాస్తాడు. ఇక కొడుకులను, ముసళ్ళను, కోడళ్ళను, పిల్లలను. ఎందుకు? నాకు తిండి పెట్టలేదు, నా సంగతి ఏంటి? కనుకనే అన్ని సమస్యలు వస్తాయి. శారీరక పరంగా మానసిక పరంగా ఎందుకు వస్తాయి? ఇవి వీళ్ళే సతాస్తారు. కనుకనే వాళ్ళకు తిండబెట్టి వెళ్ళగొట్టారు. కొన్ని విధాలు చూసుకున్నది మళ్ళీ తొక్కేసి చూసుకోవాలి. కనుకనే మనం చేసుకున్న పాపాలే ఉన్నాయి, దాన్నే ఇన్ని అనుభవిస్తున్నాం. ఈ మానవ జన్మ దేనికోసం ఉంది? పెన్షన్ కోసం కాదు. అవి ఇట్లానే తీసేయడానికి ఉడగొట్టడానికి. అందులో ఒక భాగమైంది. మన పాప కర్మలు తగ్గియాలంటే ఉడగొట్టాలంటే ఒక భాగమైందన్నా భగవంతుడికి నైవేద్యం పెట్టుడు, కృష్ణుడికి నైవేద్యం పెట్టుడు. కనుకనే పిండదానం కూడా చేసినప్పుడు దినాలు చేసినప్పుడు పెట్టినప్పుడు ఉత్తుతుంది కాదు. ఓ ముసలికి బొక్కలు మంచిగా అనిపిస్తుండే, చిచ్చలు మంచిగా అనిపిస్తుండే, బజ్జీలు మంచిగా అనిపిస్తుండే, ఈ ఫలానా దుకాణానికి వెళ్ళి ఫలానా గమ్ములు ఈతకలు అవుతుండే అక్కడికి బింగి తీసుకొచ్చి అంపుడు. అవన్నీ చిచ్చలు తిని అవి తిని నరకం పోయింది. ఇంకా అంటే ఉంటారు నరకం. దానికి కృష్ణ ప్రసాదం పెట్టాల్సింది. నైవేద్యం భగవంతుడు నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం పెట్టిన తిండిని అది ఆ పిట్టకేయాల్సింది. అప్పుడు ఆ ఆత్మకు
ఒక మంచి గతి ప్రాప్తి అవుతుంది. కనుకనే సీతాదేవి అర్థం చేసుకున్నది, నేను చేసుకున్న పాపంకి ఎంత ఫలం అనుభవిస్తున్నా, మళ్ళీ ఇంకా పెంచుకున్నద్దు. ఏం చేసింది? వచ్చిన పాయసంని రామచంద్ర అయ్యా ఇగో మీకు నైవేద్యం పెడుతున్నా, మీకు నైవేద్యం పెట్టి గప్పుడు ఆమె దాన్ని సేవించింది. అర్థం చేసుకోవాల్సింది. కానీ నైవేద్యం పెట్టింది, కానీ సంవత్సరం అంతా బాధలు తగ్గలేవు. మనకు కూడా అనిపించచ్చు, మేము నైవేద్యం పెడుతున్నాము, ప్రసాదం పెడుతున్నాము, జపం చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, మరి నా సమస్యలు తగ్గుతలేవు, మరి ఎన్ని బాధలు వస్తున్నాయి, ఎన్ని కష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే పంకది కటక బంద్ చేస్తే పంక అప్పుడే బంద్ అవుతుందా? టైం పడుతుంది కదా, తిరిగి మెల్లమెల్లి తిరుగుతుంది, దాని తర్వాత బంద్ అవుతుంది. అదేవిధంగా మనం భక్తి మార్గంలో వచ్చిన తర్వాత భగవంతుని నామం జపం చేస్తాం, స్టార్ట్ చేస్తాము, నియమాలు పాటిస్తాం. అదేంటి? కట్కను వేసుడు బంద్ చేసుడు. కానీ బంద్ చేస్తే అప్పటికి ఆగదు కదా, తిరుగుతుంది, టైం పడుతుంది. సో సీతాదేవి కూడా టైం పట్టింది. అవి అనుభవించలే. భక్తులైనప్పటికీ కూడా కర్మ ఫలితాలు అనుభవించలే. ఇట్లా అనుకోతే నేను భక్తుడైనా నాకు జీవితంలో నేను కష్టాలతో బాధలు రావు. కానీ ఒకరు మాత్రం గుర్తుంచుకోవాలి, మరి అలా సరే పాపం మరి ఇక్కడ కాదు, భక్తి చేసినానికి కష్టమే, భక్తి చేయకుండా కష్టమేనా? కానీ భక్తి చేస్తే ఏమిటది? చేతి ఇక్కడ ఏలు పోతుంది అంతే. కానీ ఆ ఏలు పోయేటప్పుడు కూడా నొప్పి కాదు, ఆ ఏలు పోయినది బాధ ఉండదు. భక్తి చేయకపోతే గోరు పోయినా కానీ ఇలకాలు పెడతావు, గోరువాయి 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 నొప్పి అవుతుంది, గోరువాయి అని బాధ అవుతుంది భక్తి చేయకపోతే. కానీ భక్తి చేస్తే ఏలు పోయినా కానీ బాధ ఉండదు, నొప్పి ఉండదు. ఎందుకంటే జీవి అర్థం చేసుకుంది ఏంటి? ఇది నా చేసుకున్న కర్మకు భగవంతుడు ఎంతో పెద్ద ఫలితం ఇవ్వాల్సింది, కానీ చాలా చిన్నగా ఇచ్చిండు. బాగుంది, ఎంత గొప్ప అడుచుకున్నాడు. చేతి పోయి కదా కేవలము ఏలే తీసుకున్నాడు అని భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాడు. కనుకనే ఆ భక్తునికి నొప్పి ఇంకా బాధ ఉండదు. దాని తర్వాత ఇది జరిగిన తర్వాత ఇక మొత్తం కెమెరా అయిపోతుంది, లంకకి వెళ్ళే మళ్ళీ నాసిక్ పంచవటి మొత్తం సీను చేంజ్ అవుతుంది. ఎక్కడికి? శ్రీలంక నుండి మహారాష్ట్ర నాసిక్ వచ్చేస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? మారీచను, రాముని యొక్క మామ మారీచ ఎవరిది ఆ బంగారు లేడీ రూపేసి వచ్చిందో ఆయన చంపిన తర్వాత, రాము చేత చంపిన తర్వాత ఏమైంది? నిజంగా వచ్చేసాడు. రాముకి అర్థమైపోయింది ఇది బంగారు లేడీ కాదు, ఎవరు వీడు? మారీచ రాక్షసుడు. ఇక నా గొంతేసి హే సీత హే లక్ష్మణ హే సీత హే లక్ష్మణ అని కీకిలేసాడు. ఎవరి గొంతు? రాముడి శబ్దంలో రాము గొంతు ఆవాజ్ చేసి. అప్పుడే సీత అన్నది పో పో, రాముడి ప్రాణ కంటే డేంజర్, ప్రమాదం పెడతాయి, పో పో. రామదేశ్వరి బాప్రే, ఇది నేను బంగారు లేదనుకున్నా, కానీ ఇది పెద్ద మాయ ఉండేది. కానీ రాముడు తెలుసుకోడు ఏంది? ఇది రాక్షసులు నాపై రివెంజ్ ప్రతీకార రూపంగా నా ఇంట్లో సతాస్తున్నారు. ఎందుకంటే నేను ఆ జనస్థాన్లో వాళ్ళ కుటుంబ సభ్యులను 14,000 మంది వచ్చారు, వాళ్ళు చంపేసాను. దాంతో ఒక ప్రతీకారం ఏంది? ఇది రివెంజ్. ఆ రూపంగా వీళ్ళు వచ్చేసి సీతను లేక సీతను అపహరిస్తారా లేక సీతను మింగేస్తారా అనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చింది ఎంత దాన్ని బయట తీసి. కనుకనే రాముడు మొక్కును, భగవంత ఓ భగవంత, లక్ష్మణ సీతను వదిలిపెట్టి ఇక్కడ పోవద్దు, నా పేరు విని ఈ మార్చే శబ్దం విని
లక్ష్మణను సీతను వదిలిపెట్టి ఎక్కడికి పోవద్దు. ఎందుకు? ఇది లక్ష్మణ్ బయటపడ్డాడంటే సీతకి పరిస్థితి చాలా డేంజర్ ఉంటుంది అని భగవంతుడు మొక్కుతుంది రాముడు. అదేవిధంగా భగవంతుడికి ఎప్పుడు భయమైంది కి గురువు శిష్యులను నేను వదిలిపెట్టి పోవద్దు. ఏ రోజు గురువు శిష్యులను వదిలిపెట్టడా? శిష్యుని పరిస్థితి ఏంది? కథ సీతల రావణసుడు మాయ, రాముడేమో భగవంతుడు, లక్ష్మణేమో గురువు, ఇంకా సీతనేమో బద్ధజీవి. సో భగవంతుడు ఎక్కడున్నా కానీ ఏమిస్తారు? జీవులను, తన ప్రేమైన జీవులను గురువుకు అప్పగిస్తాడు, నువ్వు చూసుకో. కానీ జీవం చేయాల్సింది గురువు మీద అనుమానం పడకుండా, గురువు మీద సందేహపడకుండా, గురువుని తిట్టకుండా, గురువుని అవమానించకుండా, గురువు చెప్పిన మాటలు వినాల్సింది, నచ్చినా నచ్చకుండా. అర్థం చేసుకోవాల్సింది ఈ భగవంతుడు గురువును నాకు అప్పగిచ్చిండు. మొదటి విషయం, నన్ను గురువుకు అప్పగిచ్చిండు. దేనికోసం? నా యొక్క సంరక్షణ కోసం అనే విషయాన్ని అర్థం చేసుకొని గురువు ఏం చేసినా ఏమన్నా దాన్ని తప్పుడుకోకుండా, ఆయనను అవమానించకుండా, ఆయన మీద సందేహం పోగొట్టుకుంటా ఏం చేయాల్సింది? ఆయనతో పాటు ఉండాల్సింది, ఆయన చెప్పినట్లు వినాల్సింది. కానీ ఏ రోజు శిష్యుడు గురువును అవమానిస్తాడు, గురువు చెప్పిన మాటను పట్టించుకోడు, గురువు పెట్టిన నియమ నిబంధనలు పాటించకుండా దాన్ని దాటిస్తాడో మాయమిత్తని దొరకవుతుంది. రావణుడు సత్యం విషయుడు సీత లక్ష్మణ్ రేఖ దాటినంత వరకు హాయిగా ఉంది. కానీ దాటిందా? అవమానించిందా గురువును? ఏమైంది? రావణసుడు బయట ఉన్నాడు. ఇట్లా అనుకోవద్దు ఇప్పుడు మాయ లేదని. మాయ పక్క పని ఉంది. మాయ 24 గంటలు నా పక్క పని ఉంది, అందుబాటులో ఉంది. ఏం చేస్తుంది? వెయిట్ చేస్తుంది అనుకోసం. ఎప్పుడు వీడు కడప దాటుతాడో, ఎప్పుడు గురువు ఆధారం ఇట్లా బయటపడతాడో అప్పుడు నేను ఏం చేస్తా? దొరకబడతా. ఏ రోజైతే జీవి గురువు చేతిలోకి వెళ్ళి బయటపడాలనుకుంటుందో సరే బయటపడతావు. కానీ పక్కన ఎవరున్నారు? మాయ ఉంది, గట్టిగా దొరకబడుతుంది. దొరకడం తొక్కెత్తది, మాయ తొక్కెత్తది, తొక్కి గుద్దుతుంది, ఈ బలపడుతుంది. సీతది పరిస్థితి. రామునికి అదే భయం. నేను అప్పగెత్తి గురువుని అప్పగెత్తి, కానీ ఈ జీవి ఏం చేస్తాడు? ఆ గురు ఏం చేస్తాడు? వదిలిపెట్టద్దు అని రామునికి భయం ఉంది. ఆ భయము ఇంకా పెరిగిపోయింది, బాధ ఇంకా పెరిగిపోయింది రామునికి. ఎందుకు? ఆ స్థలంలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నక్కడికి వచ్చేంత వరకు దారిలో ఏం జరుగుతుంది? రాముని వీపెనుక నక్కలేడుతుంది. నక్కలేడ్చుడు ఇది మంచి శకునము కాదు. మనమంతా కుక్కలు ఏడితే మంచిది కాదండి. నక్కలు కూడా ఏడితే మంచిది కాదు. రాముడు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆయన వీపు వెనుక నక్కలు ఏడుతుంది. మళ్ళీ ఏడు పెట్టుంది భయంకరమైన, ఆ ఏడు వింటనే భయపడుతుంది. అటువంటి ఏడు పెడుతుంది. పక్షులు ఇంకా మిగతా పశువులని రేట్స్ని రాముని రైట్ సైడ్ కుడి భాగంకి వెళ్తుంది. కనుకనే పశువులు ఎప్పుడన్నా లెఫ్ట్ సైడ్ రాదా? మనం ఏదైనా పని చేయబోతున్నాము, ఒక ఆగో బర్రెనో ఏదైనా పశువు మన లెఫ్ట్ సైడ్ పోయిందంటే అది మంచి శకునం. రైట్కి వెళ్ళి పోయిందా అనుకోలేదు.
అది మంచి శకునం కాదు, చెడు శకునం. సో రామునికి పక్షులు, అడవి పశువులు అవన్నీ కుడి బందుకెళ్ళి వెళ్తుంది. అంతేకాదు లెఫ్ట్ కన్ను ఆడుతుంది, ఇది మంచిది కాదు. మొగలకు లెఫ్ట్ కన్ను రెప్ప కొట్టుకున్నారా, లెఫ్ట్ కాల్చి అనుకుతుందా, ఇదేదో చెడు జరుగుతుందిగా అనుకోవాలి. ఆడవాళ్ళకు రైట్ కన్ను కుడి కన్ను రెప్ప కొట్టుకున్నదా, చేతి అనుకుందా అనుకోవాలి, ఏదేదో అపశకునం జరగబోతుంది. సో రామునికి లెఫ్ట్ కన్ను కొట్టుకుంటుంది. మళ్ళీ గుండె దప్ప గుండె కొట్టుకుంటుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక రాముడు ఏం చెప్తుండు, లక్ష్మణ తన కుటీరంలోకి వెళ్ళే తన వైపు వచ్చి చెప్తుండు. కథ అయిపోయింది. కథ నేను అనుకున్నాను, నేను నాకు భయం ఉండేనో అదే జరిగింది. రాముడికి ఏం ఆశ ఉండే, నేను కుటీరంలోకి వెళ్తే లక్ష్మణుడు సీతతో పాటు సీత యొక్క సంరక్షణ కోసం ఉంటాడని అనుకున్నాడు. కానీ లక్ష్మణుని చూసేసరికి అయిపోయిందిరా కథ, నేను అనుకున్నట్టే ఇప్పుడు జరిగినట్టున్నది. రాముని చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి రాముడు ఏం చేశాడు, వ్యక్తి కోపంతో ఒక లక్షణం ఏంటి, ఈ చేతి నడది గట్టిగా లక్ష్మణ్ దొరకొట్టింది. ఎడమ చేతి పట్టుకొని లాగింది. ఇది కోపం ఒక లక్షణం. రాముడు చాలా కోపం వచ్చింది. ఇక కోపం వచ్చి గట్టిగా బెదిరించింది. నువ్వు నా మాటను ఎట్లా డిజబడింది, ఎట్లా ఏమంటారు, దాటావు. ఎస్, నేను నీకు ఒక ఆజ్ఞ ఎత్తి నా ఆజ్ఞను ఎట్లా దాటినావు. హౌ డిడ్ యూ డిసోబే మై ఆర్డర్. నీకు ఒక ఆజ్ఞ ఎత్తి, నేను ఏం ఆజ్ఞ, ఏమైనా సీత నువ్వు వదిలిపెట్టి ఒంటరి వదిలిపెట్టి పో. కానీ మాట నువ్వు వినకపోతుంది, చెప్పిన మాటను దాటెత్తివి ఎట్లా అని గట్టిగా బెదిరించి, నువ్వు సీతను ఒంటరి ఎట్లా వదిలిపెడుతుంది, ఆమెను ఎవరు సంరక్షిస్తారు, ఆమెను కాపాడే బాధ్యత ఎవరిది అని రాముడు బెదిరించాడు. అర్థం చేసుకోడు, లక్ష్మణ నేను వచ్చినప్పుడు ఇవెన్నో చెడు శకునాలు నాకు కనబడ్డాయి, దాంతో నేను ఖచ్చితంగా చెప్తున్నా. అయితే సీతను ఎవరో రాక్షసులు అపహరించారు, లేకుంటే ఆ రాక్షసు చేత ఆమె చనిపోయి ఉంటుంది. ఇది మాత్రం ఖాయం. ఎందుకంటే నువ్వు ఆమెను వదిలిపెట్టి వచ్చేసి. ఇక రాముడు గట్టిగా బెదిరిగానే ఏమిస్తారు లక్ష్మణ, ఇద్దరు ఇక కయ్యం పెడితే మాట లేదు, ఇద్దరు గట్టిగా ఉరికి ఎక్కడికి వచ్చారు, కుటీరంలో వచ్చేసరికి సీత లేదు. వచ్చినప్పుడు అంటూ రాముడిగా, సీత లేకపోతే నేను బతకలేను. సీతని చంపేసిందా, ఆమె లేకపోతే నేను బతకలేను. సీత ఒకవేళ చనిపోయినట్లయితే నేను కూడా నా దేహం వదిలిపెట్టుకుంటా, నేను కూడా నన్ను చంపేసుకుంటా తనను. ఎందుకంటే ఆమె లేకుంటే నేను బతుకుడు నాకు కష్టము, నేను ఆ విచారం కూడా రాదు నాకు. ఇది రాముడు. కనుకనే ఓ లక్ష్మణ, నువ్వు ఎట్లా సీతను వదిలిపెట్టి వచ్చేది అని రాముడు చెప్తున్నాడు. అప్పుడు ఇక లక్ష్మణ చెప్పిన మాట, అన్న మీ మాట దాటిన నేను ఖచ్చితమే ఖాయమే, కానీ మాట ఎందుకు దాటినానో అది కూడా మీరు
వినండి. నేను ఇందాక నా జీవితంలో ఎన్నడూ మీ చెప్పిన మాట నేను దాటలేను, కానీ నా ఇష్టంతో నేను సీత వదిలిపెట్టి రాలేను. ఇవన్నీ జరిగినాయి. ఒక్కొక్క మాట ఎవరు చెప్పిండు, నన్ను తిట్టింది, నా మీద సందేహపడ్డది, నా మీద కోపపడ్డది, ఎన్నెన్నో బూత్ మాట్లాడినది, నేను వినలేనటువంటి మాట అన్నది, అవన్నీ నేను చెప్పిన మాటలు. నేనేం చేయాలి చెప్పింది. ఇకప్పుడు రాముడు ఒక మాట ఇప్పుడు నేను చదువుతాము, వచ్చే వారం చర్చిస్తాను అంటుంటూ ఉన్న మీద నిందలు మోపింది, నన్ను తిట్టింది, నా మీద కోప్పడ్డది, కనుకనే ఆమెను వదిలిపెట్టి నేను మీ కోసం వచ్చేసి నేను వదిలిపెట్టి అసలు గాను మీ మాట నిన్నడు దాటలేను, నిన్నడు దాటను, కానీ ఈరోజు మీ మాట నేను తప్పితి దాటెత్తి, దానికి కారణాలు ఇవన్నీ. ఎన్నో భయంకరమైన మాటలు ఏం చేసి చెప్పను ఇప్పుడు. కానీ రాముడు అంటూ ఇవి కారణాలు కావు, నువ్వు ఏదో మాట చెప్తున్నావో ఇది కారణాలు కాదు, నేను నీకు చెప్పినా నేను వదిలిపెట్టలేదంటే వదిలిపెట్టదు. నువ్వు ఆ మాటలు వింటావా? రామమిత్రుడు, నీకు నా శక్తి తెలదా, నేను ఎవరిని నీకు తెలదా, నేను సామర్థ్యం నీకు తెలదా, ఈ ప్రపంచంలో ఏ రాక్షసుడు నప్పిటాడు, ఏ రాక్షసుడు చేత నేను చనిపోయేవాడిని నీకు తెలదా? నువ్వు ఆడికి కోప్పడతావంటే ఆమె మాటలేని నువ్వు నా ఆజ్ఞం దాటుతావా అని మాట్లాడుతున్నాడు. ఇది చాలా పెద్ద మాట ఉంది. ఏమంటాడు? నీకు నా శక్తి సామర్థ్యము తెలదా? ఆమె కోప్పట్టదని ఆమె మాట విని నువ్వు నా మాటను దాటుతావా అని రాముడు ఒక మాట అంటున్నాడు. ఈ లోకంలో నా మీద ఎవరు కూడా జయం పొందడం సాధ్యం, జయం పొందిన వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఎవరు ఓడగొట్టలేరు. ఐఎమ్ అన్కాంకరబుల్, నేను అజయుణ్ణి. అజయ్ నా పేరేంటి? అజయ. నా మీద ఎవరికి జయము పొందలేరు. నీకు తెలుసు అది. నువ్వు కేవలము ఒక ఆడదాని మాట రెచ్చగొట్టిన మాట విని రెచ్చగొట్టింది సీతది. వాళ్ళని మాట్లాడిన ఉద్దేశం ఏంటి? నువ్వు బట్ ఆమె రెచ్చగొట్టింది, ఇంకా ఆమె రెచ్చగొట్టిన మాటలు విని నువ్వు నా మాటను దాటుతావా? నువ్వు పెద్ద పొరపాటు చేసినావు, నేను ఈ వ్యవహారం నీతోనే ఆశించలేను, నేను అనుకోలేను నువ్వు ఇట్లా చేస్తావని. ఇది పెద్ద మాట. దీని మీద మనం వచ్చే వారం చర్చిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. हरे कृष्ण प्रभुपाद की जय. श्री सीताराम लक्ष्मण भक्त हनुमान की जय.